ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రులు ధర్మారావు గారికి, ఆత్మీయ తల్లి గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటు రీతిగా ఈ యొక్క సువార్త విశ్వాస ఉజ్జీవ సభలను ఏర్పాటు చేసి సంఘాన్ని ఉజ్జీవింప చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కొడుకుని ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రియ సహోదరులు అశోక్ గారికి ఇచ్చిన ఆలోచన బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి ఆల్రెడీ మీ ప్రాంతానికి మేము పరిచయస్తులమే, మరి ఎంతమందికి గుర్తున్నామో లేదో తెలియదు, కానీ మరి ఇది మీతో ఈ విధంగా మాట్లాడటానికి రెండవ పర్యాయం దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఇదేనాను మనం అందరం కూడా ఆత్మీయంగా మరి ఉజ్జీవింపబడాలని మరి నా మాటలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పవిత్రమైన నామానికి ప్రభువా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభువా గతించిన దినములన్నీ కూడా మీరు కాచి దాచి భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మొదటి మాంసము ప్రభువా 24వ దినాన్ని ఇటు రీతిగా ఈ యొక్క ప్రాంతంలో ప్రభువా ఈ యొక్క విశ్వాస ఉజ్జీవ కోడికలను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన ఇక మంచి తరుణాన్ని బట్టి ప్రభువా నీ సేవకులకి అనుగ్రహించిన ఇక మంచి ఆలోచన బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా ఈ కోడికల ద్వారా ప్రభా సంఘము విశ్వాసులు ఉజ్జీవింపబడటానికి ప్రభు సహాయం చేయండి. దీనదాసుడిగా ప్రభా నీ పక్షాన్ని నిలబడబోచుండగా కొన్ని నిమిషాలు ప్రభా నీ ఆత్మ స్వాధీనంలో నన్ను నిలబెట్టుకుని నీ పాత్రగా వాడుకుని మీరు మాత్రమే మహిమ తెచ్చుకుంటారని క్రీస్తు యేసు నామమున పేరట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకున్న ఆసక్తిని బట్టి మరొకసారి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి గత దినాలతో పోల్చుకుంటే ఈరోజు నిన్నటి దినాన్ని కూడా చలి కొంచెం తక్కువగా ఉందని తెలియజేశారు. అవునండి, తక్కువగా ఉందా ఎక్కువగా ఉంది ఈరోజు చలి? మీరు మాట్లాడాలి. తక్కువగానే ఉందా? అయితే మనకి టైం ఎక్కువైనా పర్వాలేదు అయితే కదండి. ఎన్ని గంటలకు ముగించుకుందాం చెప్పాలి. మీరు ఇప్పుడు చిన్నపిల్లల్లాగా సండే స్కూల్ పిల్లల్లా మాట్లాడాలి. ఎన్ని గంటలకు ముగించుకుందాం? 10 గంటలకి. వెరీ గుడ్. 10 గంటల దాకా మనకి విశ్వాసులు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం మాట్లాడుకుందాం దేవుని యొక్క సరే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ చక్కటి అవకాశంలో దేవుని యొక్క మాటలు మనం పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి మరొకసారి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీకున్న ఆసక్తిని బట్టి మరొకసారి ప్రభువును మహిమపరుస్తూ మరి వాక్య పరిచర్లోనికి మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క విశ్వాస ఉజ్జీవ సభలలో ముద్రించబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. దాంట్లో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి ధ్యానం చేసి వాక్య పరిచయంలోనికి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకుని తదుపరి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 5వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలగవాడు. సరిపద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, ఆయన మాట విని ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారో ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన చెబుతూ ఉన్నారు. ఈ యొక్క అధ్యాయాన్ని లేదా ఈ యొక్క పుస్తకాన్ని యోహాను సువార్త రాసిన భక్తుడు కూడా దేవుని యొక్క ఉనికిని మనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే కోవలో ఈ యొక్క మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నట్టుగా మనము
ఆలోచన చేస్తే కనుక ఈ మాట మనకి ఒక బలమైన ఏమిటంటే ఒక వాక్కులాగా, అంటే ఒక ఆజ్ఞలాగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ మాటను ఎవరు పలుకుతూ ఉన్నారు? ఈ మాటను ఎవరు చెప్తున్నారని మనం చెప్పుకున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట మనము చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే ఈ మాట ఒక బలమైన వాక్కుగా లేదా ఒక బలమైన ఆజ్ఞగా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనదిగా మనము చూడాలి. ఎందుకంటే ఆయన నిత్యత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిందని, ఎందుకంటే మనలను పాపం నుండి విడిపించటానికి, మనము నశించిపోకుండా నిత్య జీవంలోనికి మనలను నడిపించటానికి కనుక ఆ మాట మనకు భరోసాగా అనిపిస్తుంది. ఆయన ఏ మాట అయితే మనకు చెబుతూ ఉన్నాడో, ఎటువంటి మాట అయితే ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట మనకు ఏ విధంగా ఉందంటే ఒక ఆజ్ఞగా లేదా ఒక భరోసాను కల్పించే మాటగా మనకు ఉంటుంది. మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, నీకేమి కాదురా, నీకు నేనున్నాను అని మన బంధువులు స్నేహితులు చెప్తారనుకోండి, మనకెంత ధైర్యాన్ని ఇస్తుంది. మనకి ఏదైనా బలహీనత కలిగిందనుకోండి, నీకేమి కాదు, ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆ మాట ద్వారా మనకు ఎంత భరోసా కలుగుతుందండి. అవునండి, ఎవరైనా మనం బాధలో ఉన్నప్పుడు ఒక ఆదరణ కలిగిన మాటను మనకు మాట్లాడినప్పుడు ఆ మాట ద్వారా మనం ఎంత ఆదరించబడతాము. అదేవిధంగా ఇక్కడ మనుషుల విషయంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆదరణకరమైన మాట లేదా మనలను బలపరిచే మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మనం దేవుని మాట విని ఆయన మాట నమ్మిన ఎడలైతే కనుక మనకి ఏమి ఇస్తానంటున్నాడండి? నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మనం ఇప్పుడు ఈ లోకంలో మన వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఎందుకండి? ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, ఒక 70 లేదా ఒక 60 సంవత్సరాలు. ఈ జీవితకాల ప్రయాసం అంతా కూడా ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు జీవిస్తున్నామంటే మన జీవితానికి అర్థము ఏమిటని కనుక మనం ఆలోచన చేస్తే ఏంటంటే మన యొక్క అంతం ఏంటి, మన అంతం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము? అందరిలా ఉండాలనుకుంటున్నామా, లేదా ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నామా, లేదా అందరూ బతుకుతున్నారు మనము బ్రతుకుతున్నాము 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు తర్వాత ఏమైపోతామో తెలీదు అన్నట్టుగా మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఆ మాట ఏంటంటే నిత్య జీవము. ఏంటండి నిత్య జీవము? ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం మనం? 70, 80, బాగా బలవంతులమైతే 100 వేసుకుందాం లేదా 90 వేసుకుందాం. మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? నిత్య జీవం అంటున్నాడు. ఏమండి, నిత్య జీవం అంటున్నాడు. నిత్య జీవటం అంటే ఎప్పటికీ జీవించి ఉండటం, అంటే మరణం అనేదే లేదు, మరణం అనేదే మనకు ఉండదు. మరి అటువంటి జీవితము ప్రసాదించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను లేదా దీవెనను లేదా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనము ఏం చేసామండి? పాపము చేసాం. పాపం అంటే ఏంటి అమ్మా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ. ఇంకా సులువుగా అర్థం ఆజ్ఞ. పాపం అంటే ఆజ్ఞను వినకపోవటం. ఇంకా మనకు సులువుగా అర్థం కావాలంటే దేవుని మాట వినకపోవడం. పాపం అంటే ఏదో పెద్ద నరహత్య చేయటము లేదా దొంగతనం చేయటము అని అనుకుంటాము. పాపం అనేది దేవుని మాట వినకపోవటమే. ఆదిలో మనము చూసాము, దేవుడు అవ్వ ఆదములకు ఒక ఆజ్ఞనిచ్చాడు, ఒక కట్టడిని పెట్టారు. వారు ఏం చేశారు? అక్కడ హత్య చేశారా? దొంగతనం చేశారా? దేవుడు చెయ్యొద్దన్న పని చేశారు కదండి.
దేవుడు చేయొద్ద పనిని చేయటం వల్ల వారు ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవుడు చెయ్యొద్దన్న పనిని చేయటమే పాపం. తర్వాత విషయాలన్నీ కూడా పాపంలోనే, అంటే అబద్ధం ఆడటము, దొంగతనం చేయటము, హత్య చేయటము, లేదా మందు తాగటము, ఇవన్నీ కూడా పాపము కోవలోనికే వస్తాయి. కానీ మొట్టమొదటిగా మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఏ పని అయితే చెయ్యొద్దన్నాడో ఆ పనిని చేయటమే పాపం. కాబట్టి మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచ్చిన భాగంలో చూసినట్లయితే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చారని మనం ఆలోచన చేస్తే కనుక మనము ఆయన సర్వ మానవ పాపముల నుండి మనలను రక్షించడానికి వచ్చారు కనుక ఈ వచనంలో మనం చూస్తే మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. లోకరక్షకుడు అంటే లోకానంతటిని రక్షించడానికి ఈయన ఎక్కడికి వచ్చారు? చూడండి, అదే అధ్యాయములో 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇంకా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయునిగా కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక మరలా చూడండి నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడంటండి. ఇప్పుడు మనము దేవుని ఎందుకు నమ్మాలంటే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చారు. ఇక్కడ చూడండి, మనము మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన నిత్య జీవం కొరకు మనము ఆయన మాటను వినాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈ లేఖన భాగంలో ఏం చెప్తున్నారంటే, వారు విని ఈయన నిజముగా లోకరక్షకుడని వారు తెలుసుకున్నారు. ఈరోజు మనము కూడా ఈయన లోకరక్షకుడు, మన పాపముల కొరకే ఈయన ఈ లోకానికి వచ్చారని మనము నమ్మిన ఎడల మనకు ఈ దినాన్న రక్షణ కలుగుతుంది. ఇంకా మనము దేవుని కుమారుని మనం అంగీకరించకపోతే గనక మనం ఇంకా కూడా నిత్య జీవానికి చాలా దూరంగా ఉన్నట్టు. అంటే నిత్య జీవము అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టారన్న విషయం మనకు అర్థం కాలేదంటే, మన దాకా చేరలేదంటే మనం నిత్య జీవానికి చాలా దూరంగా ఉన్నాం. నిత్య జీవం అంటేనే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈ లోకంలో చూసినట్లయితే కనుక ఏ మనిషిని మనం అడిగినా నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు అని అంటే గనక నేను స్వర్గం వెళ్ళాలి లేదా పరలోకం వెళ్ళాలి అంటారు. ఎందుకని అంటే అక్కడ ఏముండదండి, కష్టపడవలసిన అవసరం ఉండదు కదండి. ఇక్కడలాగా మనం కష్టపడి కూలి చేసుకుని ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. దేవుని యొక్క దూతల వలె మనము మహిమ శరీరము దాల్చుకుని దేవునితో కలిసి మనము ఆరాధన చేసే స్థలం అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యత్వంలో ఎందుకు ఉండాలంటే ఈ పాప బ్రతుకు నుండి మనము విడిపించబడి ఒక శాంతికరమైన జీవితాన్ని జీవించాలని ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి ఈ దినాన మనము ఈయనెవరో తెలుసుకోవాలి. ఈయనెవరో మనకు అర్థం కాకపోతే నిత్య జీవం అంటే ఏంటో కూడా మనకు అర్థం కాదు. నిత్య జీవం గురించి, పరలోకం గురించి మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో అని తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ అంతటికీ కూడా చాలా విలువైన వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ బైబిల్ అంతటికీ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చిందో చూడండి. 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం అంటే అసలు మన యొక్క మానవ ఆలోచనకి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే, లోకాన్ని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించారు? మనలను దేవుడు ప్రేమించారు. ఎటువంటి తారతమ్యం లేకుండా మనుషులందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమ ఎటువంటిదంటే, నీ కొరకు ప్రాణము పెట్టగలిగినంత
బలమైన ప్రేమ అది. కాబట్టి అంత బలమైన ప్రేమ, అంత దృఢమైన ప్రేమ ఎవరిపైన ఉందంటే కనుక మనపైన ఉంది. అందుకే ఈ వచన భాగంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మీరు అనుకుంటున్నారు వీటినన్నిటిని కూడా ప్రేమించారేమో అనుకుంటున్నారు, కానీ ప్రాముఖ్యంగా దేవుని స్వరూపంలో చేయబడ్డ మనలను ఆయన ప్రేమించాడు. ఆయన మనలో ప్రేమించాడు కనుక ఆయన ఎటువంటి త్యాగపూరితమైన కార్యాన్ని చేయటానికి ఇష్టపడ్డాడో చూడండి. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, మనం ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి, ఏం చేస్తాం? ఒక 10,000 అప్పు అడిగితే ఇస్తామా? ఉండి కూడా లేవంటాం. మనకి ఇష్టమైన వ్యక్తులు వచ్చారనుకోండి, మన తోడుకోళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చి ఏదైనా ఎరువు అడిగారనుకోండి, ఏమంటాం? మా ఇంట్లో కూడా ఇప్పుడే అయిపోయింది అని అంటాం కదండి. చాలా సులువుగా తప్పించుకుంటాం. మన చుట్టాల్లో లేదా మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎవరైనా అపాయం వచ్చి మన దగ్గరకు వచ్చి ఒక 1000 రూపాయలు అరువు అడిగారు అనుకోండి, ఏం చెప్తాము? మన దగ్గర అయ్యో లేవు ఉండి అని చెప్తాం కదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎటువంటి ప్రేమ అంటే అది నిష్కలంకమైన ప్రేమ. అంటే అవధులు లేనిది, ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అటువంటి సాకులు చెప్పే ప్రేమ అయితే దేవునిది కాదు. ఆయన ఏం చేశాడండి? మనల్ని ప్రేమించిన తర్వాత ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక, చూడండి, మళ్ళా నిత్య జీవం పొందినట్లు మనమందరం కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందాలన్నదే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. మనమందరం కూడా దేవుని యొక్క మహిమను మనము ప్రారంభంలోనే పోగొట్టుకున్నాము. దేవునికి మనకి ఉన్న ఆ యొక్క సంబంధాన్ని ప్రారంభంలోనే మనం కోల్పోయాము. మరలా ఆ యొక్క సంబంధాన్ని దేవుడు కలపటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సహితము ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరలా మనము నశించిపోకుండా ఆ యొక్క నిత్య జీవంలోనికే మనలను దేవుడు నడిపించటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. కానీ మనము ఈ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారండి? మన కోసము ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. మన రక్త సంబంధులే లేదా మన అన్నదమ్ములే, మన భార్య బిడ్డలే కూడా ఒకవేళ మన కోసం ప్రాణం పెట్టాలంటే ఎంతో కొంత 1% అయినా ఆలోచిస్తారు. ఒక అవయవదానం చేయాలన్నా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అని మనకు అర్థం అవటం కోసం, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవటం కోసం ఆయన కుమారుణ్ణి నా స్థానంలో ఆయన పెట్టాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట వింటే గనక మనము నిత్య జీవంలోనికి నడిపించబడతాం. ఆయన మాట వినకుండా, ఇప్పుడు ఆయన మాట వినకపోవటం వల్ల ఏం చేస్తున్నాం? మనం పాపము చేస్తున్నాం. దేవుడు ఏ విషయాన్ని చెప్పాడు? అసలు ఏం వినాలి, ఏం వినకూడదని ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మాటలు విని వాటి ప్రకారంగా మనము జీవించాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? దేవుని మాటలు ఆదివారం విన్నట్టుగానే విని అక్కడే విడిచిపెట్టి ఆ మాటలు మన జీవితాల్లో అనువదించుకోకుండా, మన జీవితాల్లో అప్లై చేయకుండా మన ఇష్టానుసారంగా మనము ఆదివారపు మందిరంలో చెప్పబడిన మాటలు ఆదివారానికి పరిమితం చేస్తూ మన జీవితాన్ని సరిచేసుకోకుండా ఆ మాటలను అక్కడే విడిచిపెట్టి మన జీవితాల్లో మరలా తిరిగి కొనసాగిస్తూ ఉన్నాం. అలాంటి జీవితాన్ని దేవుడు ఆశపడట్లేదు. అలాంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. అలాంటి వారికి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటండి? పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు కనుక మనము కూడా ఆయనలా పాపము లేని వారిగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 47వ వచన భాగం చూడండి. యోహాను సువార్త 9:47 లేదా 41.
సరే, కాబట్టి దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉంచడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయనలో పాపం లేదు కనుక మనము కూడా పాపం లేని వారుగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అటువంటి జీవితము లేదా అటువంటి రక్షణ వాక్యంలోనికి మనము అనేక మందిని నడిపించేవారుగా ఉండాలి. ఇక్కడ దేవుని మాట మనం వినాలి. దేవుని మాట కనుక మనం వినకపోతే పాపం చేసిన వారుగా మనం ఉంటున్నాం. దేవుని మాట విని మనము దేవుని మాట ప్రకారం జీవిస్తే మనకు నిత్య జీవము కలుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. చూడండి, ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే కనుక అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే కనుక వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. చూడండి, స్టార్టింగ్ ప్రారంభ దినాల్లోనే ఆయన యొక్క వాక్యం వినంటే ఇంచుమించు పురుషులలోనే 5,000 మంది ఆ దినాన రక్షింపబడ్డారు. ఈ దినాన ప్రతి వారము వింటున్న మనము, ప్రతి ఆదివారం వాక్యం వింటున్న మనము మన జీవితంలో రక్షణ ఉందా? మన మాటలు అర్థమవుతున్నాయా? ఆదిమ సంఘ ప్రారంభ దినాల్లోనే, సంఘము విస్తరించున్న దినాల్లోనే ఇక్కడ దేవుని యొక్క అపోస్తలుల బోధల ద్వారా ఆ దినాన వాక్యము విని ఎంతమంది రక్షింపబడ్డారండి? 5,000 మంది రక్షింపబడ్డారు. 5,000 మంది రక్షింపబడితే ఈ దినాన ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాము. ఇటువంటి ఉజ్జీవ సువార్త కూడికల ద్వారా అనేకమైన వాక్యాలు విని ఉంటూ ఉన్నాము. ఈ వాక్యం వినుట ద్వారా మనలో రక్షణ కార్యం కలుగుతుందా? మనము రక్షణలోనే ఉన్నామా? నిత్యజీవ మార్గంలోనే నడుస్తున్నామా? ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారులారా, వాక్యం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగటం వల్ల మనం రక్షణలో స్థిరులుగా నిలబడతాము. మనం ప్రతి ఆదివారము వాక్యం వింటున్నవారు ఇక్కడ ఉన్నారండి? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నవారు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు కదా, ఉన్నారు. మరి మనలో రక్షణ కార్యము జరిగిందా? మనం రక్షింపబడ్డామా? రక్షింపబడాలి. రక్షింపబడకపోతే మన దేవుని వాక్యము వినటం ప్రతి ఆదివారం లేదా ఇటువంటి ఉద్యోగ కొడుకులో వాక్యం వినటం వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి వాక్యం వింటున్న మనలో రక్షణ కార్యం జరగాలి. ఆయన ప్రేమమయుడిగా ఉంటూ ఉన్నాడు కనుక, ఆయనలో ఏ పాపం లేదు కనుక మనము కూడా వాక్యం విన్నప్పుడు మన జీవితాలు ఏం చేయబడాలండి? సరిచేయబడాలి. ఇదేనా వాక్యం వింటున్న మనము కూడా, అనేక మంది వింటున్నవారు కూడా వాక్యం విన్న వారిలో ఇదేనా ఏం కలగాలి? రక్షణ కలగాలి. చూడండి, ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూద్దాము. ఈయన అనేక మంది ద్వారా బహుశా విని ఉంటాడు. ఈయన అనేక మంది ద్వారా ఈ యేసుక్రీస్తు ఎవరో అని వినే ఉంటాడు. కాబట్టి అటువంటి ఆలోచన మన జీవితంలో కలిగిందంటారా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా మనకు అందరికీ కూడా సుపరిచితమైన వాక్య భాగం ఇది. చూడండి, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరి పొట్టువాడైందిన జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఇప్పుడు ఈ యొక్క జక్కీ గారిని మనం చూసినట్లయితే కనుక ఈయనంటండి పొట్టువాడు అంటండి. ఇప్పుడు ఆ యెరూషలేము వీధులలో యెరికో పట్టణంలో ఆ పట్టణంలో ఈ యొక్క యేసుక్రీస్తు వారు వస్తున్నారని ఏం చేశాడంటే తెలుసుకుని, అంటే ఈయన వస్తున్నాడని విన్న తర్వాత ఏం చేశాడు? చూడాలనుకున్నాడు. ఈరోజు దేవుని మాట వింటున్న మనము, ఇక్కడ ఉన్నవారైనా వెలుపడి ఉన్నవారైనా, యేసుక్రీస్తుని గురించిన వారి మాట ఇక్కడ విన్న మనము ఆయన ఎవరో చూడాలనుకోవాలి. ఏమండి, యేసుక్రీస్తు గురించిన మాటలు ఇక్కడ ప్రకటించబడుతున్నవి విన్న మనం అందరం కూడా, ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో యేసుక్రీస్తుని చూసే అనుభవం లేకపోయినా, ఆత్మీయంగా చూసే అనుభవం లేకపోయినా, ఇదేనా ప్రభువును చూసే అనుభవం మనము కలిగి ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం భౌతికంగా నేను యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి మీకు యేసుక్రీస్తును చూపించలేను, కానీ ఈ వాక్యం ద్వారా మీరు ఈరోజు యేసుక్రీస్తుని
చూడాలి. ఎందుకంటే వింటున్న మీరు ప్రభువును చూడాలి, ప్రభువును చూడాలి. అలాగే ఒక వ్యక్తి విన్నాడు, ఆయన ఏమనుకున్నాడో తెలుసండి? ఏమైనా కూడా యేసుక్రీస్తుని ఈరోజు చూడాలి అనుకున్నాడు. మనం కూడా మన జీవితంలో అదేవిధంగా అనుకుని ఉండుంటే ఒకవేళ ఈపాటికి మనం ప్రభువును చూసేవారమేమో. మన జీవితంలో ప్రభువును చూడాలి, ప్రభువు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కనుక ఈపాటికి వాక్యం ద్వారా మనతో మాట్లాడేవారేమో. ఈపాటికి దేవుని మాటలు నేను వినాలనుకుంటే ఈపాటికి ఎటువంటి మాటలు ఈపాటికి నీ హృదయంలో పడేవేమో కదండి. ఈపాటికి ఈ యొక్క వాక్యాలు నీ హృదయంలో పడేవేమో. మనం ఏమనుకుంటున్నామంటే వినాలని ఆశపట్టలేదు, చూడాలని ఆశపట్టలేదు. వస్తున్నాము, వెళ్తున్నాము, ఏదో మాకెందుకులే అని అనుకునే అనుభవంలోనే ఉన్నాం. కానీ ఈయనెవరో చూడాలి అని అనుకోవట్లేదు. ఏమంటారు? ఈయనెవరో చూడాలని మనకు అనుకోవట్లేదు. ఈయన వినకపోతే ఆయన కూర్చున్న విషయాలు, ఆయన కూర్చున్న అద్భుతాలు ఈయన వినకపోతే కనుక ఈయన చూడాలని ఎప్పుడు అనుకుంటాం మనము? మన చెవిని పడ్డ తర్వాతే కదండి. ఒక విషయము ఈ రోడ్డే మరి ఇది గన్నవరం అనుకుంటా, అన్నవరం, మరి ఈ రోడ్డే బహుశా సీఎం గారు వెళ్తున్నారని మీకు తెలిసిందనుకోండి. కనీసంలో మినిమంలో మీరేమనుకుంటారు? ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళైనా చూడాలనుకుంటారు. ఎందుకని? ఎవరో చెప్పారు, ఈరోజు ఈ అన్నవరం ఆ మెయిన్ రోడ్డు గుండా ఈ విధంగా వైజాగ్ వెళ్తున్నారు ఆ సీఎం గారు, మనం చూడాలి. లేదా ఎవరో ఉన్నతమైన వ్యక్తి వెళ్తున్నారు, ఆయన ఏమైనా చూడాలని మనం అనుకుంటున్నాం. ఈ జక్కయ్య కూడా అదే ఆలోచనలో ఉన్నాడు, అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన గురించి విన్నాడు, ఈయన ఎవరో చూడాలనుకుంటున్నాడు. వచ్చిన సమస్య ఏంటో తెలుసండి? అందరిలాగా రోడ్డు పక్కన నుంచి ఇలా చెయ్యి చూసానులే అనుకోవటానికి ఈయనకు వచ్చిన సమస్య ఏంటో తెలుసండి? పొట్టివాడు కదండి. పొట్టివాడు అంటే బహుశా మరుగుజ్జువాడు అని అనుకోవాలి. మరుగుజ్జువాడు అంటే మీకు నా మాటలు మరి మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు, కానీ పొట్టివాడు ఆ వయసులో పెద్దవాడే, కానీ మరుగుజ్జువాడు పొట్టివాడు అంటే ఇంకెదగడు, ఎదుగుదల ఆగిపోయేవాడిని మరుగుజ్జువారు అంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏమనుకున్నాడో తెలుసండి? యేసును చూడాలనుకున్నాడు. ఈయన దగ్గర ధనం లేదా? ధనం ఉంది. అధికారులు లేరా? అధికారులు ఉన్న సమస్తం ఈయన దగ్గర ఉన్నాయి. కానీ ఆయన ఎవరో చూడాలని అనుకున్నాడు. ఆయన గురించి ఆ ప్రాంతంలో జరుగుతున్న స్వస్థతల గురించి, ఆయన ఆ ప్రాంతంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రభుని గురించిన వార్త ఆయన విన్నాడు. యేసుక్రీస్తు వారంట ఈ యొక్క మార్గం గుండా వస్తున్నాడంట. ఆయన మాట్లాడితే స్వస్థత కలుగుతుందంట, ఆయన చూస్తే స్వస్థత కలుగుతుందంట, ఆయన చేయి వేస్తే స్వస్థత కలుగుతుందంట, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడంట అని ఈయనకి తెలిసినప్పుడు ఈయనలో కలిగిన ఆలోచన ఏంటో తెలుసండి? ప్రభువుని చూడాలనుకుంటున్నాడు. ఈయన సమస్య ఏంటి ఇప్పుడు? పొట్టివాడు. ఇప్పుడు మనం ఏదైనా గుంపులో గుంపులో ఉన్నప్పుడు వెనకాల ఉన్నవాడికి చూసే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఎదురు పెద్ద వాళ్ళు ఉంటారు. చిన్నోళ్ళు అయితే ఏం చేయాలి? కాలు సందుల్లోనూ ఏదో ప్రయాస పడతాం కదా. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమంటారు పెద్దవాళ్ళు? కొంచెం వెనక్కి నెట్టి వేస్తారు, నీకు ఇక్కడ పని లేదని. ఈయన పొట్టువాడిగా ఉన్నాడు, కానీ జనమంతా చుట్టూరు ఉన్నారు, ఆయన చూసే అవకాశము ఈయనకి లేదు. చూడండి, యేసు ఎవరో చూడగోరని కానీ పొట్టువాడైనందున చూడలేకపోయిన. ఇప్పుడు మనము ఆలోచన చేస్తే కనుక జనులందరూ కూడా గుంపు కూడి ఉన్నారు. ఒక స్థలాన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉండి మాట్లాడుతున్నారు. జనులందరూ కూడా గుంపు కూడి ఉన్నారు. ఆయనను చూడాలని ఆశ కలిగి ఉంది, కానీ జనులందరూ ఉండటం వల్ల ఈయన పొట్టువాడు అయినందున ఆయన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన అంటే ఒక ఆలోచన కలిగింది. ఇక్కడ చూడలేకపోయాడు కదా, ఈ అన్నవరంలో చూడలేకపోయాడు కదా, ఎదర సెంటర్ ఏదో ఉంది, ఇంకొక సెంటర్ లోతుగడ్డ. ఇప్పుడు జక్కీ గారికి ఆలోచన ఏమొచ్చిందంటే, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మేడి చెట్లు ఉన్నాయి కదా, మేడి చెట్లు చాలా బలమైన చెట్లు ఉన్నాయి. ఆ చర్చి ఎదురుగుండానే ఒక పెద్ద మేడి చెట్టు ఉంది. ఇప్పుడు జక్కీకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? చెట్టు ఎక్కాలనుకున్నాడు. ఏం చెట్టు ఎక్కాడు? ఆ మేడి చెట్టు ఎక్కాడు. కాబట్టి ఈ మర్రి చెట్లు లాంటిదే అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కి ప్రభువును చూడాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరు? జక్కీ గారు. చూడండి, ప్రభువాని యేసుక్రీస్తు వారు
వేరొక ప్రాంతానికి వస్తున్నారని ఈ యొక్క ప్రాంతంలో ఆయన గుర్తెరిగి ముందుగానే వెళ్ళి ఆ త్రోవన వస్తున్నాడని ఒక విషయాన్ని ఆయన తెలుసుకొని ముందుగానే పరుగెత్తుకుని వెళ్ళి యేసును చూడాలని ఒక ఆలోచన కలిగి ఆయన మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారా, ఎప్పుడు చూద్దామని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. జక్కీలో ఆయన జీవితంలో కనుక మనం ఆలోచన చేస్తే ఆయనకు కొదువంటూ ఏమీ లేదు. ఆయన జీవితంలో తినటానికి కానీ త్రాగటానికి కానీ ఆయన బ్రతకటానికి కానీ ఆయన ఎందుకంటే ఒక ఇందాక ఎక్కడో చూశాను, సీట్లు కట్టించుకుంటారు కదా, తెలుసా మీకు? మనం ఆయన దగ్గర అప్పు తీసుకుంటే ఆయనకు కొంత ఎగస్ట్రేసి కడతాం కదా. ఇందాక అట్లా పొద్దుట ఉదయకాలం చూసినప్పుడు అలా వచ్చారు నా దగ్గర, ఇంకా ఈరోజు వ్యాపారం ఏం జరగలేదు, రేపు కడతానంటుంది ఆమె. అటువంటి వ్యాపారం కలిగిన వాడు ఆయన. ఎవరు? జక్కీ గారు. అంటే అప్పులు ఇస్తాడు, లేదా పన్నులు వసూలు చేసుకునేటువంటి వ్యాపారి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి, ఆయన దగ్గర ఏమైనా డబ్బు కొదువుకుంటుందా? ఆయనే 10 మందికి అప్పులుగా ఇస్తాడు. అటువంటి ఆ యొక్క పన్ను వసూలు చేసుకునేటువంటి అవసరమైతే ఒకరికి 10 రూపాయలు వసూలు చేయవలసి వస్తే 15 రూపాయలు వసూలు చేసే ఆలోచన. పొట్టోడు గట్టోడు అంటారు కదా, పొట్టోడికి తెలివితేటలు ఎక్కువ అంటారు. అలా చేసి ఉండొచ్చేమో బహుశా మన వాడికి భాషలో మాట్లాడుకుంటే. ఆయన దగ్గర కొదువంటూ కూడా ఏమీ లేదు. ఆయన తినడానికి కానీ త్రాగటానికి కానీ ఆయనకి బ్రతకటానికైతే ఎటువంటి సమస్య లేదు. కానీ యేసుక్రీస్తుని చూడవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటే ఆయన గూర్చిని విన్నాడు. ఆయన గూర్చి విన్నాడు. ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, మనుషులైతే ఇటువంటి అద్భుతాలు చేయరు. ఈయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ద్వారా ఈ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అని చాలా ఆలోచన కలిగి ఆయన గురించి విన్నాడు కనుక ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఏమైనా సరే చూడాలనుకున్నారు. ఈరోజు మనం కూడా ప్రభువును చూడాలి. ఈరోజు మనం కూడా ప్రభువును చూసే వెళ్ళాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని ఏంటో మనం తెలుసుకుని వెళ్ళాలి. ఇక్కడున్న వారైనా వెలుపడున్న వారైనా ప్రభువు గొప్పతనం కనుక, ప్రభువు ప్రేమ కనుక మీకు అర్థమైతే ఆయన్ని మనము విడిచిపెట్టము. ప్రభువు మనకు అర్థమైతే అండి ప్రభువును మనము విడిచిపెట్టము. చూడండి, జక్కీ సంగతి మనం ఆలోచన చేస్తే ఎదురున్న ఆ ఊరికి వెళ్ళి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి యేసుక్రీస్తు వారు జక్కీని చూసి త్వరగా దిగమని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడాలని చెట్టు ఎక్కింది ఎవరండి? చూసింది ఎవరు? అర్థమవుతుంది కదా. చూడాలని చెట్టు ఎక్కిందేమో జక్కయ్య, చూసిందేమో. అంటే నీకు దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా ఆయనే నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుని చూడాలని ఒక ఆలోచన దేవుడు నీ హృదయంలో కనుక ఉంటే దేవుడు ఆటోమేటిక్గా ఆయన ఏ విధంగా నీకు ప్రత్యక్షం అవ్వాలో, నీకు ఏ విధంగా ప్రత్యక్షమైతే దేవుడు అర్థమవుతాడో ఆ విధంగా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు అర్థమవుతాడు. దేవుని కోసం మనం చూడండి ఎంత ప్రయాసపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడాలని. ఆయనకున్న పట్టుతనాన్ని బట్టి ఒక చెట్టు ఎక్కాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన్ని చూడాలి అని అనుకున్నాడు. ఆయనలో ఉన్న ఆలోచన ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలిసింది. అంటే మనము గనక జక్కీలా గనక ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని చూడాలని అనుకుంటే మన స్థాయిలోనికి ఆయన దిగుతాడు. మనము ఏ విధంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతాడో ఆ స్థాయిలోనికి దేవుడు మనకి అర్థమవుతాడు. కాబట్టి మనలో ఏముండాలి? ఆయన చూడాలి. ఆయన చూడాలన్న ఒక ఆలోచన కనుక మనకు ఉంటే కనుక మనము ఏ విధంగా అయితే మనము ఆయన చూసి గుర్తుపట్టగలము ఆ స్థాయిలోనికి దిగి దేవుడు మనకు అర్థమవుతాడు. ప్రియమైన వాళ్ళారు. కాబట్టి మనలో ఉన్నది ఏంటంటే ఆయన చూడాలని అనుకోవటం లేదు, వినాలని అనుకోవటం లేదు. విన్నా అవి అక్కడ వరకే పరిమితం అయిపోతున్నాయి, మందిరాన్ని వరకే పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి విన్న మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుని దేవుని వెతికితే కనుక దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మనం నశించిపోతున్న మనుషులను రక్షించి మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తున్నాం? నిత్య జీవాన్ని మనం తృణీకరించి మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాము. మన ఇష్టానుసారంగా మన బ్రతికి ఈ యొక్క 60-70 సంవత్సరాల కొరకు నిత్యత్వాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కొట్టుకి ఒక బాబు వెళ్ళి ఒక సరుకు తీసుకురావడానికి వెళ్ళాడు. ఎక్కడికి? ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు.
అయితే ఆ యొక్క షాప్ యజమానికి ఒక అలవాటు ఉంది. చిన్న చిన్న పిల్లలు వస్తే ఆయనకి కొన్ని చాక్లెట్లు ఇవ్వటం అలవాటు అంటండి కదండి. కొంతమంది మంచి వ్యాపారులు ఉంటారు కదా, వారికి ఏమి అలవాటు అంటే చిన్నపిల్లలు వస్తే అప్పట్లో మాకు మేమేం చేసేవాళ్ళం అంటే కొట్టుకాడికి వెళ్తే కనుక ఏదో సరుకు తెచ్చి కొద్ది బెల్లం ముక్కెట్టవా అని అడిగేవాళ్ళు. ఆ సావుకారు ఏం చేసేవాడు అంటే చిన్న బెల్లం ముక్కెట్టేవాడు. అలాగా ఆయనకున్న అలవాటు ఏంటంటే ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఆయన షాప్ దగ్గరికి వస్తే కనుక ఒక చాక్లెట్ ఇవ్వటం ఆయనకు అలవాటు అండి. ఒక కుర్రవాడు వెళ్ళాడు, వాళ్ళ మదరు వారి తల్లిగారు కందిపప్పు లేదా రకరకాలు బెల్లము నూనె ఇవన్నీ సరుకులు రాసి కొట్టుకాడికి పంపించింది. ఈయనకేం అలవాటు ఉంది? ఎవరైనా పిల్లలు వస్తే చాక్లెట్ ఇచ్చి అలవాటు ఉంది. సరుకులని కట్టాడు, కవర్లో వేసి సంచులో వేసి ఇచ్చాడు. అయితే ఆయన చాక్లెట్ తీసుకోమని చెప్తున్నాడు. ఆయన షాప్ లోపల ఉన్నాడు, ఆ యొక్క బాటిల్ ఎక్కడ ఉంది, చాక్లెట్ తీసుకోమంటున్నాడు. ఆయన అదే లోకం చూస్తున్నాడు. ఎవరు? చిన్నపిల్లవాడు. మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, చిన్నపిల్లవాడు ఆయన అదే లోకం చూస్తున్నాడు. మరలా అంటున్నాడు, తీసుకో బాబు పర్లేదు, మొగమాటం ఏం పడకు తీసుకుంటున్నాడు. అడే ఇలా చూస్తున్నాడు మళ్ళీ. అయితే ఆయనకు అర్థం కాలేదు. సర్లే ఈయన మొగమాట పడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఇలా తీసి అలా పెట్టాడు. సరే, నాకులంటాడు ఒక అతను గమనించి అతను అలా వస్తుండగా ఆ బాబును ఆపి, బాబు మరి అతను నిన్ను చాక్లెట్ తీసుకోమని అడిగాడు కదా, ఎందుకు తీసుకోలేదు అని ఆ పిల్లవాడిని అడిగితే పిల్లవాడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మీకు అర్థమైంది. ఏమని చెప్పాడు కదా? దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే ధారాళంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ ఒక్కదానికి కక్కుర్తి పడతాం కదా. దేవుడు ఇచ్చేదాకా మనం ఆత్రం ఆగదనమాట. ఆ ఒక్కదానికి కక్కుర్తి పడి మనం ఆ ఒక్కటి తీసుకుని సంతృప్తి పడతాము. కానీ దేవుడు ఇస్తే ఎలా ఇస్తాడో తెలుసండి, సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి మనకి ఆయనకున్న ప్రేమ ఏంటో చెప్పడానికి మాత్రమే ఈ యొక్క ఉదాహరణ చెప్పాను. కానీ ఆయన ఇచ్చేది ఏదైనా కూడా ధారాళంగా ఇవ్వటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. మనం ఏం చేస్తామంటే మనం మనుషులం కదండి, మనం చిన్న చిన్న వాటి కొరకు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తుంటాం. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనము వదులుకుంటాం. కాబట్టి చూడండి, ఎవరని చూశారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జక్కయ్యని చూశాడు. చూడాలన్న ఆశయమో జక్కయ్యది చూసిందేమో యేసుక్రీస్తు వారు. కాబట్టి చూసి ఏమంటున్నారు చూడండి, కింద వాక్యభాగం. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనును. చూడండి, సంతోషం పట్టలేకపోయాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారో, బహుశా ఆయన చెట్టు దిగాడు, మరి ఆ మేడు చెట్టుకి ఏమైనా ఓటలు లాంటివి ఉన్నాయో, లేకపోతే ఈయన ఎక్కాడంటే ఎక్కగలిగినంత సన్నం కలిగి ఉందో, మరి ఆ చెట్టు అటుకుని జారిపోయాడు. ఆయనకున్న సంతోషాన్ని బట్టి ఏ విధంగా దిగాడో మనం అర్థం చేసుకోవాలి కదండి. మనకి ఎవరైనా సర్ప్రైజెస్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, అదరా బెదరగా ఆ కంగారు పడుతూ ఉండి, ఆ కంగారులో జక్కయ్య ఈ చెట్టు ఏ విధంగా దిగాడో అర్థం కాదు. బహుశా చెట్టు అట్టుకుని జారిపోయాడేమో, ఈ పొట్టంతా కొట్టుకుపోయిందేమో, లేదా ఓడలు అట్టుకుని దిగాడేమో, ఎలా దిగాడో తెలీదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పిలిచారో సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఈరోజు ప్రభువు మనకు అర్థమైతే దేవుని మనం ఏం చేయాలి, చేర్చుకోవాలి. ఆయన జక్కయ్య గారు ఏం చేశారు చూడండి, జక్కయ్య గారు ఏం చేశారు, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అర్థమైతే కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం కూడా చేర్చుకోవాలి. మనం కూడా చేర్చుకుంటే కనుక ఆయన మనకు రక్షణనిస్తాడు. రక్షణ తర్వాత మనకు నిత్య జీవము దొరుకుతుంది. రక్షణ లేకుండా ఎవరు కూడా నిత్య జీవంలోనికి ప్రవేశింపలేరు. కాబట్టి చూడండి, ముందుకు చదువుకున్నట్లయితే చాలా సనుక్కునిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్ద అయినను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల
అతని 4 అంతలు మరలా చెల్లించదని ప్రభుతో చెప్పును. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరి కుమారుడు అయ్యాడండి ఈయన? అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి జక్కయ్య గారు విన్నారు. ఆయన చూడాలనుకున్నాడు, కానీ ప్రభువే ఆయన చూశాడు. ప్రభువును చూసిన తర్వాత ప్రభువును చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఈయన పాపంనంతను కూడా విడిచిపెట్టాడు. ప్రభు ఎప్పుడైతే మనం చేర్చుకున్నామో మనలో ఉన్న పాపమంతా కూడా ఏమైపోతుందండి? బయటకు వెళ్ళిపోతుంది. ఒక చీకటి గదిని మీరు ఆలోచన చేస్తే కనుక, చీకటి గల గదిని మనం ఆలోచన చేస్తే కనుక, ఒక క్యాండిల్ లేదా ఒక లాంతర్, కొవ్వొత్తి లేదా ఒక లాంతర్ వెలిగించండి, ఏమవుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నానంటున్నాడు. ఇప్పుడు జక్కి యొక్క జీవితంలోనికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది. వెలుగు ఉన్న చోట చీకటికి అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. తెలుసు కదండి, మన చీకటి గదిలో ఒక క్యాండిల్ వెలిగిస్తే కనుక లేదా ఒక లాంతర్ని వెలిగిస్తే కనుక అక్కడ చీకటి ఉండదు. మన జీవితం కూడా అంతే. ప్రభువును మన హృదయం అనే ఇంటిలోనికి ప్రభువును చేర్చుకుంటే కనుక మన హృదయంలో ఏముండదు? చీకటి ఉండదు, అంటే పాపం ఉండదు. ఎప్పుడైతే చూడండి జక్కయ్య ఇంటిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారో, ఈయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి యొద్ద అయితే నేను అన్యాయంగా దేనినైతే తీసుకున్నానో 4 అంతలు మరలా, చూడండి 1కి 4 అంతలు మరలా ఆయన ఇచ్చేస్తాను. ఎంత పరివర్తన ఆయనలో కలిగిందో చూడండి, ఎంత మారు మనసు ఆయనలో కలిగింది చూడండి. ఇంతకుముందు ఏం చేసేవాడు? పన్ను కట్టకుంటే ముక్కు పిండి వసూలు చేసేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరి యొద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే 1కి 4 ఇంతలు ఇస్తానంటున్నాడు. ఆస్తిలో సగము బీదలకి ఇస్తానంటున్నాడు. చూడండి, ప్రభువును చేర్చుకున్నాడు కనుక ఏది అవసరమో, ఏది ఆయనకు అవసరమో అది అర్థమైంది. ఎప్పుడైతే దేవుడు మనలోనికి వస్తాడో, దేవుడు మనకు అర్థమవుతాడో, ఏది మనకు అవసరమో తెలుస్తుంది. ఇంతకాలము జక్కయ్య ఏమనుకున్నాడు? ఆస్తిని సమకూర్చాలనుకున్నాడేమో, అన్యాయముగా సంపాదించాలనుకున్నాడు. ఆ స్టేట్మెంటే ఆయన ఇస్తున్నాడు. అదే విషయాన్ని చెబుతున్నాడు. ఎవరి యొద్ద అయినా నేను అన్యాయముగా తీసుకుంటే వారికి రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. తన ఆస్తుల సగము పేదలకు ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏమి అవసరం లేదు? ఆస్తి అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ప్రభువు కావాలి. ప్రభువు కావాలి. ఎవరు కావాలండి? దేవుడు కావాలి. ఆయన ఇంతవరకు కూడా లోకంలో జీవించాడు. ధనమే దేవుడు అనుకున్నాడేమో, ఆస్తే నాకు అవసరం అనుకున్నాడేమో, డబ్బు ఉంటే నేను బిందాసుగా బతకగలను అని అనుకున్నాడేమో. ప్రభువు జక్కీకి అర్థమయ్యాడు. ఆయన ఏం చేశాడండి? ఆయనకి ఏదైతే అవసరం లేదో అదంతా కూడా విడిచిపెట్టాడు. చూడండి, ఎప్పుడైతే ఆయనలో ఈ పరివర్తన కలిగిందో చూడండి, యేసు ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనకు కూడా ఇప్పుడు ఏం రావాలండి? రక్షణ రావాలి. నువ్వేదైతే నాకు అవసరమో, ఏదైతే నాకు నా జీవితానికి మేలుకరంగా ఉందనుకుంటున్నావో అది ప్రభువుకి ఇష్టమో కాదో అవునో నువ్వు పరీక్షించుకోవాలి. ప్రభువుని గురించి విన్నాడు, ప్రభువును చేర్చుకున్నాడు. ఆయనకి ఏది అవసరమో ఆయన తెలుసుకున్నాడు. ప్రభువుని ఎప్పుడైతే విన్నాడో, ప్రభువుని గురించి ఎప్పుడైతే విన్నాడో, ప్రభువుని ఎప్పుడైతే చూడాలనుకున్నాడో, ప్రభువుని ఎప్పుడైతే చూశాడో, ప్రభువుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో అతని యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటారు? ఆయనకి ఏమి కావాలో ఆయనకు తెలుసు కదండి. పిల్లలు మారం చేస్తూ ఉంటారు. ఏదో ఫోన్ కావాలనో లేదా ఇంకోటి కావాలనో మారం చేస్తూ ఉంటారు. వారికి అది తెలుసా? తెలీదు. అది ఆయనకి అవసరమో కాదు అనేది తెలుసు. మనం ఏం చెప్తూ ఉంటాం? అది ముట్టుకోవద్దు, తప్పు. లేదా నిప్పు దగ్గరికి వెళ్తే అరే చిన్న కాలుతుంది, అది పొయ్యి కాడికి వెళ్ళొద్దు, ఆ మంట కాడికి వెళ్ళొద్దు అని మనం చెప్తాం. పిల్లవాడికి తెలుసా? వాడికి
అది కాలతాది అన్న పరివర్తన, అంత జ్ఞానము ఆ పిల్లవాడికి లేదు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ప్రభువుని తెలుసుకున్న మనకు ప్రభువుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది, ప్రభువుని నమ్ముకోకపోతే ఏం జరుగుతుందో మనకి తెలుసా తెలియదండి? చెప్పాలి మీరు. ప్రభువుని నమ్మితే ఏం జరుగుతుందో, ప్రభువుని నమ్మకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసా తెలియదా? తెలిసినప్పుడు ఈ యొక్క జక్కయ్య లాంటి మాటను మనం చెప్పగలుగుతున్నామా? ప్రభువు చేత బలా నమ్మకమైన దాసుడాన్ని మనము అనిపించుకోగలుగుతున్నామా? జక్కయ్య లాంటి ఈయన కూడా అబ్రహాము కుమారుడని ప్రభువు చేత మనము అనిపించుకోగలిగమా? మన సంఘంలో మన కాపరి చేత ఒక మంచి సాక్ష్యము మనం పొందగలిగేలాగా ఉన్నామా? ఆలోచించేయండి. ఆయన ఎందుకు జక్కయ్యని పిలిచాడంటే, ఎందుకు జక్కయ్యని చూశాడంటే, ప్రభువుకు తెలుసు, ప్రభువుకి సమస్తము తెలుసు. జక్కయ్య ప్రభువును చూడాలనుకున్నాడు, కానీ ప్రభువే జక్కయ్యని చూశాడు. ఎందుకు చూశాడంటే, ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఎవరు నశించిపోతున్నారు? ఎవరు నశించిపోతున్నారు అంటే, దేవుని మాట విననొల్లని వారు నశించిపోతున్నారు. ఇప్పుడు మీ మధ్యకి యేసుక్రీస్తు వారు వచ్చి మీ పేరు పెట్టి పిలవాలంటే కనుక కాదు. అవుతుందా? అవదు. దేవుని సేవకులు ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూలకి ఎందుకు వచ్చారు? మాది ఎక్కడో ఈ సముద్రం చివరినే ఈ బీచ్ ఉంది కదా, ఈ బీచ్ అట్టుకుంటూ వెళ్తే ఎన్ని కిలోమీటర్లు అన్నా? 300 కిలోమీటర్లు సుమారు. ఆ చివరికి వెళ్తే మా ప్రాంతం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇప్పుడు దేవుని మాట ప్రకటించడానికి. అప్పుడు ప్రభువు వచ్చారు. ఇప్పుడు దేవుని దాసులు మీ మధ్యకు కాపరులుగా, సువార్థికులుగా మీ మధ్యకి పంపారు. ఇప్పుడు మీరు విన్న దానిని హృదయంలో భద్రపరచుకోవాలి. జక్కయ్య ఏ విధంగా అయితే స్వీకరించాడో ఆ యొక్క వాక్యాన్ని, ప్రభువుని మీరేం చేయాలి? ఈ వాక్యాన్ని మీరు స్వీకరించాలి. అప్పుడు మీకు ఏది అవసరమో దేవుడికి తెలుస్తుంది. కాబట్టి జక్కయ్య జీవితంలో పొందుకున్నటువంటి రక్షణను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. చూడండి, యోహాను రాసిన సువార్త భాగంలోనే 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరుడును తండ్రి యొద్దకు రాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ద్వారా తప్ప ఎవడు, ఆయన ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు ఆయన మార్గముగా కనపడుతున్నాడు, ఆయన సత్యము, ఆయన వాక్యముగా కనపడుతున్నాడు, ఆయన మార్గముగా మనకు కనపడుతున్నాడు. ఇప్పుడు మీ మధ్యకు వాక్యం వచ్చింది, వాక్యము మీకు వినిపించబడుతుంది. ఆయన ఈ వాక్యాన్ని విన్న మీరు ఈ వాక్యం ద్వారా ఆయన ఒక మార్గాన్ని మీకు సిద్ధపరుస్తాడు. ఎప్పుడైతే ఈ జక్కయ్య వాక్యాన్ని విన్నాడు, జక్కయ్య వాక్యాన్ని అంగీకరించాడు. మరి మనము వాక్యాన్ని అంగీకరించకపోతే, దేవుని కుమారుని కనుక మనం అంగీకరించకపోతే మన పరిస్థితి ఏంటి? మనకి రక్షణ కావాలా? నిత్య జీవం కావాలా? లేదు ఈ 60-70 సంవత్సరాలతోనే మన జీవితము సరిపెట్టుకునే ప్రయత్నం చేద్దామా? నిత్య జీవం కావాలనే కదా మీరు ఎన్ని వ్యయ ప్రయాసలు పడినా ఒకానొక దినాన్ని ఎవరిని అడిగినా కూడా మీకు ఏం కావాలి? ఈ 60-70 సంవత్సరాలు ఇలా కష్టాలు అనుభవించి మరణిస్తారా? మరణించిన తర్వాత మరో లోకం ఉందని గుర్తెరుగుతారా? అసలు తెలుసా? ఆయన రెండవసారి మరలా ఆయన వచ్చి ఆయన ఉన్న చోటకి మనల్ని తీసుకెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడన్న విషయం మనకి తెలుసునా? కాబట్టి ఆలోచించండి ప్రియమైన వర్లారా. మన హృదయాల్లో కనుక ఇంకా మన హృదయం అనే ఇంటిలోని కనుక మనం ఇంకా దేవుని కనుక చేర్చుకోలేకపోతే కనుక మనము
నశించిపోతున్నాం, నిత్య జీవంలోనికి వెళ్ళలేము. కాబట్టి ఆ యొక్క వాక్య భాగంలో చూస్తే దేవుని మాట విని విశ్వసించి ఆయన పంపిన వాని యందు మనం విశ్వసిస్తే మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవం కావాలనే నిత్య జీవం మనకి ఇవ్వటానికే ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. కాబట్టి ఆలోచించేద్దాం, క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ధర్మము చెప్పున ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికల యొక్కయు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. చూడండి, ఇక్కడ మనము ప్రభువును గనక అంగీకరించకపోతే, మునుపులానే మనం బ్రతుకుంటే గనక, శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉంటే గనక, మన కోరికలు నెరవేర్చడానికే మనం ప్రవర్తిస్తే కనుక ఎవరికి కోపాన్ని పుట్టిస్తున్నామండి? దేవునికి కోపాన్ని పుట్టిస్తాం. మనము ఈ మునుపు ఎలా ఉన్నామంటే, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని ఆయనతో బ్రతికించడానికి వచ్చారు. మనం ఎలా ఉన్నామా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన ప్రభు అయిన క్రీస్తు వారితో మనలను బ్రతికించడానికి వస్తే మనం ఎలా ఉన్నాము? దేవునికి కోపాన్ని తెచ్చే పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాము. దేవునికి ఇష్టము కానీ ఆ శరీర సంబంధమైన క్రియల ద్వారా మనము దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నాము. కాబట్టి ఆలోచన చేస్తే కనుక ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనం బ్రతికించను. చూడండి, ఆయన ప్రేమ ఎటువంటిదండి? అవధులు లేనిది, ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది. మనము ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమ చూడండి. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనము సచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఆయన మనలను ఎవరి చేత బ్రతికిస్తూ ఉన్నారండి? క్రీస్తు యేసు ద్వారా మనలను బ్రతికిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా మనం బ్రతకాలి అంటే కనుక మనకు రక్షణ ఉండాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ముందు ఆయన గురించి మనం వినాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన మనం చేర్చుకోవాలి. ఆయనను మనం చేర్చుకోకపోతే మనకు ఆయన అర్థం కాడు. దేవుడు మనకు అర్థం కాకుండా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగము ఉండదు. మనకు నిత్య జీవము రాదు. మీరు అనుకుంటున్నారేమో ఏదో చేస్తున్నాము, ఎక్కడో చేస్తున్నాము, ఎవరైతే ఏముందిలే అని అనుకుంటున్నారేమో. కానీ నిజ దేవుని గనక మనము గుర్తించకపోతే గనక మనకి నిత్య జీవము లేదు. దేవుడు లోకాన్ని అనగా సర్వ ప్రపంచాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందులో నివసిస్తున్నాం మనలను, పైగా మనము దేవుని పోలికగా చేయబడిన మనలను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మన కొరకు ఆయన మన కొరకు ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోగలుగుతున్నాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చూసుకుందాం. చూసుకుని మనం ముగింపులోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఆయన ఎలాంటి వాడు అంటండి? ప్రేమాస్వరూపి. దేవునికి ఒక రూపాన్ని ఇవ్వాలంటే కనుక ఆయనకు ఏ రూపం ఉందండి? ప్రేమాస్వరూపి అంటండి. అంటే ఎంతగా ప్రేమించాడో మనము తెలుసుకున్నాము. ఆయన మన కొరకు
సచ్చిన వారమై ఉన్న సహితము తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో బ్రతికిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎట్టిదనేది మనము గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనలను నిత్యత్వానికి నడిపించి, ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి ఆయన మన కొరకు నిత్యత్వానికి వెళ్ళి మన కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళను. ఒకవేళ స్థలము లేని ఎడల మీతో చెబుతాను, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలండి? ఆయన ఎందుకు వెళ్ళాడు? ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి 3వ దినాన సమాధి గెలిచి నిత్యత్వంలోనికి వెళ్ళాడంటే మనందరి కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనం ఆయనతో కూడా నిత్యత్వములో అక్కడ ఉంటాము. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయనను మనము చూడాలి, ఆయనను మనము చేర్చుకోవాలి. అప్పుడు మనకు రక్షణ వస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపుతున్నటువంటి ప్రేమ ఏంటో మనకు అర్థం కాకపోతే కనుక దేవుడు ఇప్పుడే కాదు ఎప్పటికీ మనకి అర్థం కాడు. దేవుడు ప్రేమాస్వరూపి అని మనం తెలుసుకున్నాం. దేవుడు మనము పాపం చేసినప్పటికీ, పాపంలో శరీరాశలతో జీవించినప్పటికీ, ఇక లోకానుసారంగా జీవించినప్పటికీ కూడా ఆయన మన పట్ల అంత ప్రేమ కలిగి తన మహాకృపచేత మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే కనుక ఇప్పుడే కాదు ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. కాబట్టి ఈరోజు వాక్యం విన్న ఎవరైనా సరే ప్రభువును చూడాలనుకుంటున్నావా? ఈ మాటలు విన్న ఎవరైనా సరే ప్రభువును చూడాలనుకుంటున్నావా? నీవున్న చోటే, ఓ ప్రభువా నీవు ప్రేమస్వరూపువని మేము విన్నాము, నీ యొక్క మార్గంలో నిత్యత్వం ఉందని మేము విన్నాము, నిన్ను విశ్వసిస్తే మేము నిత్యత్వంలో ఉంటాము, యుగయుగములు నీతో ఉంటాము అని మేము విన్నాము. ఓ ప్రభువా ఈరోజు నిన్ను మా రక్షకంగా జక్కీవలే స్వీకరించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము. నీవు మాకు ఏ రీతిలో మాకు అర్థమవుతావో, ఏ రీతిలో ప్రభువా నువ్వు మాకు బయలుపడతావు అని మనం ప్రార్థన చేయగలిగితే కనుక ఆయన నీకు నాకు అర్థమవుతాడు. ఆయన నీకు నాకు అర్థమవుతాడు. దేవుడు మనకు అర్థమైతే మనము నిత్యత్వంలోనికి వెళ్తాం. దేవుడు అర్థం కాకుండా భార్య భర్తలు కుటుంబంలో ఒకరికొకరు అర్థం చేసుకుంటే వారి కాపురము సరైన రీతిలో ఉండదు. కాబట్టి అదే విధంగా దేవుడు కనుక మనకు అర్థం కాకపోతే మన యొక్క దేవునికి మనకు ఉన్న సంబంధము సరైన రీతిలో ఉండదు. దేవుడు జక్కయ్యని జక్కయ్య దేవుణ్ణి స్వీకరించాడు, చేర్చుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. దేవుడే చెబుతున్నాడు, నువ్వు అబ్రహాము కుమారుడు, ఆయన విశ్వాసులకు తండ్రి. ఈయన కూడా విశ్వాసుల యొక్క జాబితాలోనికి చేర్చబడ్డాడు. మనం కూడా విశ్వాస యొక్క జాబితాలోనికి చేర్చబడాలంటే ఈరోజు దేవుడు జక్కీలాగా మనం అర్థం చేసుకోవాలి, జక్కీలాగా మనం తెలుసుకోవాలి, జక్కీలాగా చేర్చుకోవాలి. ఎవరైనా సరే, వెలుపట ఉన్నవారైనా ఇక్కడ కూర్చున్నవారైనా దేవుని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అర్థమైతే కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడా జక్కివ్వాలి, మనము విడిచిపెట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రకటించగలుగుతాము. అనేక మందికి ఈ వార్తను ప్రకటించగలుగుతాం, అనేక మందిని దేవుని వైపు నడిపించగలుగుతాం. మన సంఘం అభివృద్ధి పడుతుంది, మన కుటుంబాలు అభివృద్ధి పడతాయి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమంటాడు. తర్వాత మనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు. ముందు మనం ఏం చేయాలండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే కనుక మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. ఒకవేళ మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని అనుకుంటామేమో. ఆకాశ పక్షులు చూడివి, అవి ఎత్తవు కోయవు, అయినా అవి పోషించబడట్లేదా అని అంటుండగా మనల్ని దేవుని యొక్క స్వరూపంలో చేర్చుకున్న దేవుడు మనల్ని పోషించడానికి ఆయన ఏమీ కూడా వెనుకాడడు. ప్రియమైన వారలారా, మన యొక్క చింతలన్నీ కూడా ఆయనపై వేసి మనం దేవుని కనుక అర్థం చేసుకుని దేవుని కనుక మనం చేర్చుకుంటే మనము నిత్య జీవంలోనికి నడిపించబడతాము. ఈ మాటల ద్వారా మనందరూ ఆయన యొక్క రక్షణలోనికి నడిపించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం.